సాధారణంగా సర్వేలు రెండు రకాలు ఉంటాయి. పార్టీలు చేయించుకునేవి, పత్రికలు మీడియా చేయించేది. ఇక్కడ భారతీయ జనతా పార్టీ సర్వే చేయించుకుంది ఆంధ్రప్రదేశ్లో. అయితే పార్టీ రాష్ట్ర నాయకత్వం చేయించిందా, ఇంకెవరన్నా చేయించారా, ఎవరికి తెలియట్లేదు. ఈ సర్వేలు చేయించే తీరులో రెండు రకాలు ఉంటుంది. మనం పొత్తు ఉంటే ఏ సీట్లు గెలుస్తాం, పొత్తు లేకపోతే ఏ సీట్లు గెలుస్తామన్నది. బీజేపీ జాతీయ నాయకత్వానికి మనం పొత్తుంటే ఈ సీట్లు గెలుస్తామని ఇచ్చినటువంటి ఇప్పుడు 3-4 సీట్లకు సంబంధించిన లిస్టే అతిపెద్దదైనటువంటి సస్పెన్స్ అయింది. విజయనగరం బీజేపీకి ఎప్పుడు డిపాజిట్లు కూడా రాలేదు. తెలుగుదేశంతో పొత్తుతో అది గెలిచేస్తామని ఎవరు చెప్పారు? బీజేపీ అధినాయక ఏ సర్వేలో తేలింది? అనకాపల్లి బీజేపీ ఏనాడు డిపాజిట్లు వచ్చినటువంటిది కాదు. అక్కడ పొత్తులో సీటు గెలిచేస్తామని ఎవరు చెప్పారు? అదే సందర్భంలో హిందూపురాన్ని ఎందుకు ఆ సర్వేలో గెలవమని ఎవరు చెప్పారు? ఈ సర్వే చేయించింది ఎవరు? జాతీయ నాయకత్వం సర్వే కాకుండా రాష్ట్ర నాయకత్వం నుంచి సాధారణంగా ఏంటంటే మనం పొత్తుంటే ఈ సీట్లో గెలుస్తామండి అని ఇవ్వాలి. దానికి మన అబ్జర్వేషన్ ఇది అని చెప్పాలి. కానీ సర్వే చేయించామని చెప్పింది ఎవరు? ఆ సర్వేలో పాడేరు ఏది అరక్కెట్లా గెలుస్తామని చెప్పారు, అనకాపల్లి ఎలా చెప్పారు, లేకపోతే విజయనగరం ఎట్లా చెప్పారు, రాజంపేట ఎట్లా చెప్పారు, ఇవి ముందుకు తీసుకురావడమే విచిత్రమైనటువంటి అంశం.